హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయల సీజన్ వస్తే చాలు మన ఇండియన్స్ ప్రతి విలేజ్లోనూ చిక్కుడుకాయల కూర వండాల్సిందే. అయితే అన్నంలోకి కూడా కలుపుకోవడానికి వీలుగా ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా తాజా చిక్కుడుకాయలను తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒలుచుకొని తీసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క చిక్కుడుకాయని ఒలుచుకొని మధ్యలోకి కట్ చేసుకొని గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకోండి. ఇలా ఈ చిక్కుడుకాయలు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 టైమ్స్ అయినా బాగా వాష్ చేసి పెట్టుకోండి. వీటిని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని అయితే తీసుకోండి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేయండి. ఇలా వేసిన తర్వాత వీటిని అయితే మనం ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలి. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం మరిగేంత వరకు ఈ చిక్కుడుకాయలను అయితే ఉడికించండి. ఈ చిక్కుడుకాయలు ఉడకడానికి ఒక 10 మినిట్స్ వరకు అయితే పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ చిక్కుడుకాయలు మెత్తబడిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోండి. ప్లేట్లోకి తీసుకునేటప్పుడు వాటర్ లేకుండా తీసుకోండి. ఇలా ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను అయితే తీసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేయండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీని తీసుకొని కట్ చేసి వేయండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును వేయండి. ఈ కరివేపాకును కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. 4 చిన్న ఉల్లిపాయలని తీసుకొని దంచి వేయండి. ఇప్పుడు ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలను వేయండి. వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే సరిపడా సాల్ట్ని కూడా వేసి కలపండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపుని ఎందుకు తీసుకున్నానంటే ఇంతకుముందు ఈ చిక్కుడుకాయని ఉడికించుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అందులో పసుపు యాడ్ చేసాం కాబట్టి తక్కువ పడుతుందండి. అందుకని ఇలా తీసుకున్నాను. సాల్ట్ని కూడా ఉడికించుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ని అయితే వేయాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడిని వేసి కలపండి. ధనియాల పొడి వేసిన 2 మినిట్స్ తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేయండి. ఇలా కారంని వేసిన తర్వాత స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత చివరిగా కొత్తిమీరని కట్ చేసి వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే ఓసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఇలా చేసి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. 100 గ్రాముల చిక్కుడుకాయలలో దాదాపు 300కు పైగా నీరే ఉంటుంది. వీటిని ఫ్రై రూపంలో లేదంటే గింజలను ఉడికించి అయినా తినొచ్చు. ఈ చిక్కుడుకాయలను ఇంకా చాలా రకాలుగా కూడా కర్రీస్ చేసుకోవచ్చండి.
చిక్కుడుకాయలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. చిక్కుడుకాయలలో కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు ఇంకా చాలా రకాలైన పోషకాలు ఉన్నాయి. కావున అప్పుడప్పుడైనా వీటిని తీసుకుంటూ ఉండండి. మరెన్నో రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.